హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగుండారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే పప్పు టమాటా అండి. టమాటా పప్పు చేస్తున్నాను. అందులో భాగంగా ఇదిగో పప్పుని 2 సార్లు కడిగేసుకున్నాను. మూడోసారి వాటర్ కొద్దిగా నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ కోసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. ఇవేం చేస్తానంటే మరి టమాటా పప్పు చేస్తున్నాను కదా, అది ఎలా చేయాలి, అందులో ఏమేమి వేయాలి వేసి మీకు నేను చూపిస్తాను. మీరు కూడా చూడండి. ముందుగా పప్పు కడిగేసుకున్నాను కదండి. పప్పులో ఏం చేస్తానంటే ఈరోజు నేను కుక్కర్లో పెడతానండి పప్పు. టమాటాలు వేస్తాను, ఎందుకంటే నాకు కొంచెం చిన్న పని ఉంది. అంటే ఇవాళ శ్రావణ శుక్రవారం కదండి, కొంచెం పని ఉంది అన్నమాట. ఇదిగో టమాటాలన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఏం వేస్తానంటే కొంచెం చింతపండు, కారం, పసుపు ఇవన్నీ వేసి మీకు నేను చూపిస్తాను. ఇదిగండి చింతపండు. ఇప్పుడు ఇందులో కారం వేస్తానన్నమాట. మనం టమాటా పప్పులోనండి చింతపండు వేస్తే ఒక రకమైన రుచి వస్తుందన్నమాట. కారం వేస్తున్నానండి. ఇదిగో కారం వేసాను, చూశారు కదా. టమాటా పప్పులో నేను చింతపండు వేసే రీజన్ ఎందుకు చెప్పానంటే టమాటాలు పులుపు కదా, అవి కాయలే పులుపు, ఇంకా చింతపండు ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కాదండి, టమాటాలు వేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేస్తే మనకి అదొక రకమైన రుచి టేస్ట్ వస్తుందన్నమాట. అలా మీరు వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టేస్తానండి. అన్నీ వేసుకున్నాను కదా, ఇలా కళాయి తిప్పుకుని మనం కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఉప్పు అంతా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను నేను. కుక్కర్ మూత పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ కానీ 4 కానీ, పప్పే కదా బాగా ఉడికితే బాగుంటుంది. 4 విజిల్స్ రానిద్దాం. వచ్చిన తర్వాత మూత తీసి ఎలా ఉడికింది మీకు చూపించి తాలింపు పెట్టుకుంటాను. కుక్కర్ విజిల్స్ వచ్చినాయి కదండి. నేను ఇంకా 3 విజిల్స్ వచ్చినాయి, ఇంకా కట్టేసేస్తాను. మీకు కావాలనిపిస్తే ఇంకా 2-3 విజిల్స్ ఉంచుకోండి, అదే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. కాకపోతే నాకు పప్పు ఉడికిపోతుందన్న ఉజ్జాయింపు ఐడియాతో నేను కట్టేద్దాం అనుకుంటున్నాను. పప్పు ఉడికిపోయిందండి. నేను ఇదిగో 3 విజిల్సే రానిచ్చాను. ఇంక పప్పు మెదిపేసుకుని తాలింపు చేసుకుంటాను. తాలింపు ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. చూసారా, పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. తాలింపు చేసుకోవడం కోసం దాగపొయ్యి మీద పెట్టుకున్నాను. ఇందులో మంచినూనె వేస్తానండి. ఇదిగోండి, తాలింపులోకి ఆవాలు, సాయిపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ముందుగా నేను ఆవాలను, సాయిపప్పు వేస్తాను. వాటితో పాటు పచ్చెనపప్పు కూడా వేసేస్తానులేండి, 2 కలిపి ఎగుతాయి. ఇవన్నీ వేగిన తర్వాత నేను తాలింపు పూర్తి అయిపోయి పప్పు అందులో వేసేటప్పుడు చూపిస్తాను. తాలింపు అంతా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు ఏం చేస్తానంటే చూసారు కదా, చక్కగా ఇదిగో తాలింపు అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. మీదకి వచ్చేసిందండి బాబాయ్, సెగ బాగా వేడి మీద వేసేసాను కదా. ఇదిగోండి, రెడీ అయిపోయింది కదా. చక్కగా పప్పు నేను రెడీ చేసేసుకున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను టమాటా పప్పు చేశానండి. ఎలా అనిపించిందండి మీకు? మరి నేను చేసిన ఈ పప్పు టమాటా చక్కగా పప్పు అంతా కూడా నేను రెడీ చేసేసుకున్నానండి. తాలింపు చేశాను. ఇదిగోండి, చూశారు కదా. మరి ఈరోజు ఈ వీడియో ఎంత తాపేస్తానండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన టమాటా పప్పు మీకు ఎలా అనిపించింది? నచ్చినట్లయితే మీ ఇంట్లో మీరు కూడా పెట్టుకుని తిన్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఈ వీడియో ఎంత తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. ఎలా అనిపించింది మరి నా టమాటా పప్పు? చూడండి, నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి.